కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట పీఆర్టీయూ నేతలు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ఇవ్వాలని అన్నారు. డిక్లేర్ చేయాలి డిఎస్సి 2008 ఉపాధ్యాయులు వెంటనే డిక్లేర్ చేయాలి డిఎస్సి 2008 ఉపాధ్యాయులు వెంటనే పీఆర్సీ చైర్మన్ వెంటనే నియమించాలి 12 పీఆర్సీ చైర్మన్ వెంటనే నియమించాలి 12 పీఆర్సీ చైర్మన్ వెంటనే 30% అయ్యారు వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ 30% అయ్యారు వెంటనే మాకొద్దు బాబోయ్ మైదారి సిపిఎస్ సిపిఎస్ వద్దు ఓబీఎస్ వద్దు అనండి ఒకసారి నియామకాలు వెంటనే చెల్లించాలి ఉపాధ్యాయులకు సరెండర్ నియామకాలు వెంటనే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే 4 విడతల బకాయిలను డిఎల్ వెంటనే మంజూరు చేయాలి 4 డిఎల్. నా పేరు బండి నోకరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ పీఆర్టీయూ కాకినాడ జిల్లా. మరి ఈ ధర్నాని వేళ కలెక్టరేట్ ముందు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్ వద్ద శాఖ పిలుపు మేరకు ఈవేళ ధర్నా చేపట్టడం జరిగింది. మరి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాము ఈ ధర్నాని. ముఖ్యంగా మా ఉపాధ్యాయులు, అలాగే మా సర్వశిక్షా అభియాన్, కేజీబీవి, పెన్షనర్స్, వివిధ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయి కాకినాడ జిల్లా కలెక్టర్ కేంద్రం వద్ద ఒక్కరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుమారు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉపాధ్యాయ ఉద్యోగులకి ఉన్నాయి. వాటి పరిష్కరించుకోవడం కోసం అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వాటిలో కొన్ని పరిష్కారం అయ్యాయి, కొన్ని పరిష్కారం వల్ల అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం నిమిత్తం ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి కావలసినటువంటి సర్వీస్ రూల్స్ని తక్షణం ఇచ్చింది. దానికి మా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ కార్మికులందరూ కూడా మరి ప్రభుత్వానికి మేమందరూ కూడా కృతజ్ఞతగా ఉంటూ, మరి ప్రభుత్వం వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకి మేలు జరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వానికి కూడా అన్ని వర్గాల వారు కూడా సహకరించాం. మరి ఆ ప్రభుత్వంలో అనుభవించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకి మరి మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు. మరి ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. 2003 జూన్ 30తో పూర్తయినటువంటి పీఆర్సీని మరి పూర్తయింది కాబట్టి 2023 జూలై 1వ తారీఖు నుంచి అమలు చేయాల్సినటువంటి 12వ పీఆర్సీ వేతన సవరణ కమిషన్కి చైర్మన్ నియమించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి మరి ఈ రేట్లకు అనుగుణంగా 30% ఐఆర్ని తక్షణం మంజూరు చేయాలనేటువంటి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఐఆర్ అనేటువంటి సంస్కృతిని ఐఆర్ని అనౌన్స్ చేయడం,
తర్వాత కూడా మరి 8.5 ఐఆర్ని అనౌన్స్ చేయడం 2003లో, తర్వాత 43% ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో ఫిట్మెంట్ అనేది మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి మంచి మేలు జరిగింది. అటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ న్యాయంగా కోరుకున్నటువంటి 12వ PRC చైర్మన్ నియమించి మాకు 30% తాత్కాలిక వృత్తిని మంజూరు చేసి ఉద్యోగ వర్గాల్లో కూడా ఆశలు రేకెత్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా DSC 2008 DSC 1999 ఉపాధ్యాయులకి MTSతో నియమించారు, వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా సర్వశిక్ష అభియానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని, KGBలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా MTSని అమలు చేయాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ముఖ్యమైనటువంటి డిమాండ్తో ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాలో నలుమూల నుంచి వచ్చినటువంటి PRTU బాధ్యులు, PRTU సభ్యులతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.